ఈ మల్లేష్ ఎవరు? సార్ బుద్ధి ఉండు, మనకెందుకు? నువ్వు ఉండమ్మా, ఉండు. నువ్వు చెప్పమ్మా. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సార్. సుమతి ఏడికి పోవాలన్నా వాడినే తీసుకెళ్తుంది. ఎక్కడుంటాడు వాడు? ఈ బస్తీలోనే, ఇక్కడ నుంచి 3వ ఇల్లు. రేయ్ డోర్ తీయండి. రేయ్ రేయ్ జరుగు. రేయ్ ఏంద్రా అది? ఆ బ్యాగ్ నిండా కత్తులేంది, రక్తమైంది? రేయ్ చెయ్యి పట్టేంద్రా. నువ్వు నీటొస్తా. ఏంది కుర్తుంటే నవ్వుతున్నాయింద్రా? ఎముడొస్తుండు? సుమతి ఎక్కడ్రా? సుమతి చిత్తకార్తె కుక్క. ఈయన పేరేంది? బొరమండ మల్లే సార్. మిల్కా సింగ్ లెక్క మస్తూర్కిండు. ఎక్కడ తప్పించుకుంటావురా? మనిషి అన్నోడు దేవుని దగ్గర తప్పించుకుంటాడ్రా. మస్తు చెప్పినావు రెడ్డి. రేయ్ ఇక్కడ కూసో. అరే కూసోబే కూసో. రేయ్ నీకో కథ చెప్పాలి. రామాయణంలా రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకపోయిండు. సీతమ్మ తల్లిని ఎత్తుకనికి రాముడు బేచేన్ అయిండు. దిల్లు పెట్టి సోంచాయించిండు. గప్పుడు అర్థమైంది మనసుంటే మార్గం ఉంటదని. గంతే రాములోరి దిల్ కా దడ్కన్ హనుమంతుని రూపంలా మార్గం దొరికింది. కేల్కతం రాముడు రావణాసురుని పత్తల్కాయలు నరికిండు. సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు. కాకపోతే గది గాజమనరా. ఇది ఏఐ జమానా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బిడ్డ మనసు గిన్సు జాంతానాయ్. నువ్వు సచ్చి బొందల గడ్డలున్నా నీ పొక్కలు బయటికి తీస్తా. సంజయ్ సుమతిని ఏం చేసినవురా?
సార్ 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 ప్లీజ్ 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 సార్ కూర్చోండి సార్ ప్లీజ్ నేను మాట్లాడతాను సార్ ఏమా వాళ్ళు లేపండి భవానీ అసలు జరిగింది ఏంటో చెప్పు భవానీ. అరే ఆ పోరిని చూసి 4-5 దినాలు అవుతుంది సార్, నాకు నిజంగా తెలియదు. అది కాదురా. సుమతి చివరిసారిగా వెళ్ళిన అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇతనే సార్. ఓ ఈ నమస్తే. వస్తువులు మల్లేష్ ఇంటి దగ్గర దొరికాయి సార్. చూసావా ఇతన్ని? సార్ రాత్రి 11:30 అవుతుంటది. ఆ. ఈ కుర్రాడే అమ్మాయిని బండిపై అబద్ధం చెప్తున్నారు నువ్వు సార్. ఏం చెప్తున్నారు సార్? ఏయ్. చూడిపోవాలని ఏయ్, రోజు ఇష్టంగా తింటానని బజ్జీలు చేస్తుందయ్యా. నెలసరిలో ఉన్నట్టుందయ్యా. నా బిడ్డ ఎప్పుడు కడుపులో నొప్పి అంటది. నా బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుందో ఏమో. అయ్యో అరే మల్లేషు, నా బిడ్డని ఏం చేసావురా? చెప్పురా మల్లేషు, నా బిడ్డని ఏం చేసావురా? మల్లేషు, అది నీతో తప్ప ఇంకెవరితో కూడా వెళ్ళదు కదయ్యా. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. నాకేం తెలుసు? నా బిడ్డని ఏం చేసావు చెప్పరా? భవానీ వాంతో మాట్లాడింది. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ కూల్. సార్, సార్. నేను మాట్లాడతాను సార్. ఏం జరిగిందో చెప్పు భవానీ. ఇగో నేను మళ్ళీ అవి చెప్తున్నా, నాకేం తెలియదు, నేనేం చేయలే. రేయ్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ మధ్య ఈ అమ్మాయిలాగే కనిపించకుండా పోయిన 8 మంది అమ్మాయిలు ఉన్నారు. సుమతి 9వ అమ్మాయి. నువ్వు నిజం చెప్పావనుకో నీ మీద ఇదొక్కటే కేసు అవుతుంది. చెప్పలేదనుకో ఆ 9 మంది కేసులు నీ మీదకే వస్తాయి. నిన్ను భయపడ్డానికి చెప్పట్లేదు భవానీ. ఎందుకంటే నువ్వు భయపడ్డానికి నీకు వేరే మ్యాటర్ ఉంది. మల్లేషా, మనుషుల్లోని రాక్షసుని చూసుంటావు. రాక్షసుడే మనిషి రూపంలో ఉంటే ఆ మనిషే సిఐ దేవుడు. భయానికి కాళ్ళు చేతులు ఉండి 6 అడుగుల ఆకారంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోక్కర్లేదు. సిఐ దేవుణ్ణి చూస్తే చాలు చట్టం అంటే తనకి ఒంటి మీద యూనిఫామ్ లెక్క ఒక అలంకారం మాత్రమే. నో కోర్ట్, నో జడ్జిమెంట్. నేరము తనే, శిక్ష తనే, భగవంతుడు తనే, రాక్షసుడు తనే. అతని కోర్టులో అబద్ధానికి ఆయువు ఉండదు. మల్లేష, మనం భారతంలో కృష్ణుడు చెప్తే జరాసంధుడు 2 కాళ్లను చీల్చి విసిరేసిన భీముని గురించి విన్నాం. మరి ఆ భీముడే దేవుడైతే చూసి తట్టుకునే మనుషులు ఉంటారా? అడ్డుకునేవాడెవడు? ఎదురు నిలబడేవాడెవడు? మనం మొక్కే ఏ దేవుడైనా శరణు కోరితే కనికరిస్తాడేమో. ఈ దేవుడి నుంచి నిన్ను కాపాడే ఒకే ఒక అస్త్రం నిజం. అసలు ఏం జరిగిందంటే రాత్రి చెత్తోడు కూడా అక్కడే ఉన్నాడు సార్. ఆ పోరు నాతో గొడవపడి పోతుంటే ఆడంతా చూశాడు సార్. అంతే సార్ జరిగింది. అరే అరే, ఒక ఆడపిల్లని, నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లని నడి రోడ్డు మీద, పైగా నెలసరిలో ఉన్న ఆడపిల్లని ఛై! నా బిడ్డ రేయ్, ఎక్కడ్రా చిత్తోడు? నడు చూపి. నడు ఎంత పని చేసావురా? ఈడేనా ఆడే సార్. భవానీ? భవానీ, అయ్యా ఏమైంది? ఇంతమంది పోలీసులు ఇక్కడ ఏంటి? ఏమైంది ఇక్కడ?
రాత్రి ఇక్కడ పని చేస్తుంటే దొక్కుచుకుంది సార్. పని చేస్తుంటే ఇంత దెబ్బ తగులుతుందా? ఏదో గట్టిగా తగిలింది సార్. బ్లడ్ చాలా కారిందే. వీడు రాత్రి ఈ ఏరియాలోనే ఒక అమ్మాయితో గొడవ పడ్డాను అని చెప్తున్నాడు. నువ్వు రాత్రి ఇక్కడే పడుకున్నావా? అవును, ఇక్కడే పడుకున్నాను సార్. కానీ మీరు అన్నట్లు ఇక్కడ ఏం గొడవ జరగలేదు సార్. ఆ. మరి ఒక అమ్మాయితో ఇక్కడ గొడవ పడ్డాను అని చెప్తున్నాడు, వాడు కూడా ఒప్పుకున్నాడు. నేనేం చూడలేదు సార్, నాకేం తెలియదు. ఎప్పుడు చూడలేదా విని? వాడిని చూడలేదు సార్. చూడలే మరి తాకిందిరా. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.